Hi everyone, welcome to all. Here we are going to know about a short story which was written by R.K. Narayan. The title of the story is Engine Trouble. Before going to know about the story, let us have a brief look about the writer R.K. Narayan. R.K. Narayan is one of the most popular writers of India. He was born in Madras. His novels and short stories are remarkable for their simple style and general humor. His characters are common men. He uses imaginary village name Malgudi in his works. His works gives a pleasant reading experience. The present story, Engine Trouble, serves as an excellent example in this regard. ఆర్కే నారాయణ్ ఇండియాలో మంచి పాపులర్ రైటర్. అతను మద్రాస్లో జన్మిస్తాడు. అతను రాసే నావెల్స్ కానీ షార్ట్ స్టోరీస్ కానీ చాలా సింపుల్ స్టైల్గా జెంటిల్ హ్యూమర్ అంటే నవ్వు కలిగించేలాగా ఆహ్లాదాన్ని కలిగించేలాగా ఉంటాయి. అతను రాసే నావెల్స్ క్యారెక్టర్స్ లేకపోతే షార్ట్ స్టోరీస్లో ఉండే క్యారెక్టర్స్ కానీ కామన్ మెన్ని ఉద్దేశించి ఉంటాయి. అతని షార్ట్ స్టోరీస్లో ఉండే విలేజ్ నేమ్ మాల్గుడి అనే విలేజ్ నేమ్ ఒక ఇమాజినరీ విలేజ్ నేమ్. అది నిజంగా ఉన్న విలేజ్ కాదు, అతను ఊహించుకొని రాసిన విలేజ్ నేమ్ అది. అతను రాసే ప్రతి స్టోరీలో ఆ ఇమాజినరీ విలేజ్ అనేది తప్పనిసరిగా ఉంటుంది. హిస్ వర్క్స్ గివ్స్ ఏ ప్లెజెంట్ రీడింగ్ అట్మాస్ఫియర్. సో అతను రాసిన స్టోరీస్ కానీ నావెల్స్ కానీ చదివేటప్పుడు మనకి మంచి ప్లెజెంట్ రీడింగ్ ఎక్స్పీరియన్స్ కలుగుతుంది. ఇప్పుడు మనం చదువుకోబోయే స్టోరీ ఇంజిన్ ట్రబుల్ అనేది ఒక మంచి ఎగ్జాంపుల్. అతను రాసిన ఈ స్టోరీలో ఉండే క్యారెక్టర్స్ కానీ లేకపోతే అతను రాసిన సింపుల్ స్టైల్కి కానీ అతను రాసే హ్యూమరస్ అండ్ ప్లెజెంట్ ఎక్స్పీరియన్స్కి కానీ ఒక మంచి ఉదాహరణగా చెప్పుకోవచ్చు. Let us see about the story. The narrator was a poor man. Once an entertainment show visited their town. The company conducted various games and drew lotteries. In one such draw, the narrator won a surprise prize, a road engine. That prize turned out to be a big problem. ఈ స్టోరీలో నరేటర్ చాలా పూర్ మ్యాన్. అతను ఒక ఎంటర్టైన్మెంట్ షోకి వెళ్ళడం జరుగుతుంది. అక్కడ ఆ ఎంటర్టైన్మెంట్ షోలో చాలా రకాల గేమ్స్ అండ్ లాటరీస్ కూడా ఉంటాయి. ఈ నరేటర్ ఒక లాటరీని డ్రా చేయడం జరుగుతుంది. సో ఆ లాటరీలో సర్ప్రైజ్గా అతను ఒక ప్రైజ్ని గెలుచుకుంటాడు. ఆ ప్రైజే రోడ్ ఇంజిన్. దట్ ప్రైజ్ టర్న్డ్ అవుట్ టు బి ఏ బిగ్ ప్రాబ్లం. ఈ స్టోరీ మొత్తం అతను గెలుచుకున్న ప్రైజ్ చుట్టూనే ఉంటుంది. సో అతను గెలుచుకున్న ప్రైజ్ అతనికి సంతోషాన్ని ఇవ్వకపోగా అతన్ని చాలా ప్రాబ్లమ్స్లో పడేస్తుంది. సో అతను ఆ ప్రాబ్లమ్స్లోంచి ఎలా బయటపడ్డాడు అనేది ఈ స్టోరీ. ద నరేటర్స్ వరీస్ బిగాన్ టు షో అప్. ఆ ప్రైజ్ తోటి అతని ప్రాబ్లమ్స్ అన్నీ ఇంకా ఎక్కువ అవడం జరుగుతుంది. ఫస్ట్ హీ డిడ్ నాట్ నో వాట్ టు డూ విత్ ఇట్. అతనికి ఆ ప్రైజ్ తోటి ఆ రోడ్ ఇంజిన్ తోటి ఏం చేయాలో అర్థం కాదు. దెన్ హీ ఫైల్డ్ టు ఫైండ్ ఏ వే టు మూవ్ ఇట్ టు సమ్ అదర్ ప్లేస్. అతను ఇంకా దాన్ని వేరే ప్లేస్లో పెట్టడం కోసం చాలా కష్టపడతాడు. దానికోసం డ్రైవర్ని లేకపోతే అది బాగు చేసే రిపేర్ చేసే మెకానిక్ కోసం చుట్టుపక్కల ఒక 50 మైళ్ళ దూరంలో ఎదుగుతాడు. అతనికి డ్రైవర్ కానీ మెకానిక్ కానీ ఎవరు దొరకరు. ద మున్సిపాలిటీ స్టార్టెడ్ ఛార్జింగ్ హిమ్ రెంట్ ఆఫ్ 10 rupees
ఏ మంత్ ఫర్ దేర్ గ్రౌండ్స్. మున్సిపాలిటీ వాళ్ళు అతని మీద ఛార్జ్ చేస్తారు, ప్రతి నెల 10 రూపాయలు రెంట్ కట్టాలని. ఇట్ వాజ్ ఏ హ్యూజ్ సమ్ ఫర్ ద పూర్ మ్యాన్. సో అతని ఇంటికే 4 రూపాయలు రెంట్ కడతా ఉంటాడు. సో ఇంజన్కి 10 రూపాయలు రెంట్ కట్టాలంటే అతనికి చాలా భారంగా ఉండిద్ది. సో దీనికి రెంట్ కట్టడం కోసం జ్యువెలరీని అప్పులు చేసి మరీ దానికి రెంట్ కడతా ఉంటాడు. హీ ఆఫర్డ్ టు సెల్ బట్ ఫౌండ్ నో బయర్. చాలామందిని అడుగుతాడు, మీరు కొనండి అని. ఇంకా ఆఫర్ ఇస్తాను, చాలా తక్కువ అమ్ముతాను అంటాడు. అయినా సరే ఎవరు కొనరు. ఒక క్లబ్ ఓనర్ దగ్గరికి వెళ్తాడు, అతనికి టెన్నిస్ కోర్టు, వాలీబాల్ కోర్ట్ ఇలాంటివన్నీ ఉంటాయి. సో అది చదువు చేసుకోవడానికి ఉపయోగపడుద్దని అడుగుతాడు. అయినా సరే అతను వద్దంటాడు. మళ్ళీ మున్సిపల్ చైర్మన్ కూడా అడుగుతాడు, మున్సిపల్ చైర్మన్ కూడా అవసరం లేదని చెప్తాడు. హీ హైర్డ్ ద టెంపుల్ ఎలిఫెంట్, 50 laborers అండ్ ఏ బస్ డ్రైవర్ టు మూవ్ ఇట్ టు హిస్ ఫ్రెండ్స్ ఫీల్డ్. ఒకరోజు సడన్గా అదే గ్రౌండ్లోకి ఒక క్యాటిల్ షో అనేది వస్తుంది. సో ఆ క్యాటిల్ షో నిర్వహించాలి కాబట్టి మున్సిపాలిటీ వాళ్ళు ఈ రోడ్ ఇంజన్ని ఇమీడియట్గా 24 అవర్స్లో అక్కడి నుంచి తీసేయమని చెప్పి ఆర్డర్స్ పంపిస్తారు. సో అందుకని చెప్పి ఈ రైటర్ ఒక ఎలిఫెంట్ని, 50 మంది కూలోల్ని, ఒక డ్రైవర్ని మాట్లాడతాడు. అంటే ఆ ప్లేస్లోంచి తీసుకెళ్ళి వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ పొలంలో ఆ రోడ్ ఇంజన్ని పెట్టేటట్లుగా. బట్ ద ఇంజన్ వైల్ ఆన్ మూవ్ ల్యాండెడ్ ఆన్ ద కాంపౌండ్ వాల్ ఆఫ్ ఏ హౌస్ ఆన్ ద వే. సో మొత్తానికి వాళ్ళందరితోటి ఆ ఇంజన్ని కదిలిస్తాడు. కానీ అతను అనుకున్న ప్లేస్లోకి వెళ్లకుండా ఎదురుగా ఉన్న వాళ్ళ ఇంటి కాంపౌండ్ వాల్ని ఆ ఇంజన్ గుద్దిద్ది అనమాట. దాంతో ఆ గోడ మొత్తం పాడైపోద్ది. ఆ గోడ ఓనర్ వచ్చి అతని మీద కేసు పెడతాడు, రైటర్ మీద. సో ఇది ఒక కొత్త ప్రాబ్లం. ద హౌస్ ఓనర్ డిమాండెడ్ డ్యామేజెస్. హౌస్ ఓనర్ ఆ డ్యామేజ్ మొత్తాన్ని కట్టించమని అడుగుతాడు. ద టెంపుల్ అథారిటీస్ అండ్ ద లేబరర్స్ జాయిన్ ద హౌస్ ఓనర్. ఆ టెంపుల్ అథారిటీ వాళ్ళు అండ్ ఆ లేబర్ వాళ్ళు కూడా వాళ్ళ డబ్బులు వాళ్ళకి ఇవ్వమని అడుగుతారు. ద సర్కమ్స్టెన్సెస్ కంపెల్డ్ ద నరేటర్ టు రన్ అవే. సో ఇలాంటి పరిస్థితుల్లో అతనికి ఆ ఊరు వదిలిపెట్టి వెళ్ళటం తప్ప ఇంక వేరే మార్గం కనపడదు. హిజ్ వైఫ్ థ్రెటెన్ టు గో టు హర్ పేరెంట్స్. ఆల్రెడీ వాళ్ళ వైఫ్ అతన్ని బెదిరించి నేను మా పుట్టింటికి వెళ్తానని చెప్పి వెళ్ళిపోద్ది. దెన్ స్వామీజీ ఆఫర్డ్ ఏ సొల్యూషన్. ఇలాంటి పరిస్థితుల్లో తను కూడా ఊరికి వెళ్ళిపోదాం అనుకునే పరిస్థితుల్లో ఆ ఊరికి ఒక స్వామీజీ వచ్చి ఒక మార్గాన్ని చూపిస్తాడు అతనికి. ఎలా మార్గాన్ని చూపిస్తాడంటే, స్వామీజీ ఆ ఊరిలో చాలా రకాల ఫీట్లు చేస్తూ ఉంటాడనమాట. ఆ ఫీట్లో ఒకటి ఆ రోడ్ రోలర్ని తన మీదుగా ఎక్కించుకోవటం. సో ఆ మాట వినగానే రైటర్ ఏమనుకుంటాడు, ఈ రోడ్ రోలర్ని ఎలా అయినా కదిలిస్తాడు కాబట్టి ఆ కదిలించిన తర్వాత నేను చెప్పిన ప్లేస్లో ఆ రోడ్ రోలర్ని పెట్టించవచ్చు అనుకుంటాడు. ఇంతలోపు ఆ ఫీట్ చేసే లోపు ద పోలీస్ ప్రివెంటెడ్ హిమ్. అక్కడ ఉండే పోలీస్ మ్యాన్ ఒక అతను వచ్చి ఇలాంటి భయంకరమైన పనులు మా జ్యూరిడిక్షన్లో, మా పరిధిలో చేయడం మాకు ఇష్టం లేదు అని చెప్తాడు. దెన్ ఇంకప్పుడు ఆ ఆశ కూడా పోద్ది. దెన్ నేచర్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ అన్ ఎర్త్ క్వేక్ కేమ్ టు హిస్ రెస్క్యూ. సో అందుకని ఇంటికి వెళ్ళిపోతాడు. ఆ రోజు నైట్ ఆలోచిస్తాడు, కంపల్సరీగా రేపు ఊరు వదిలిపెట్టి వెళ్ళిపోవాలని. ఆ రోజు నైట్ ఎర్త్ క్వేక్ వచ్చింది, ఆ ఊరిలో భూకంపం వచ్చింది. సో ఆ భూకంపం రావడం వల్ల ద న్యాచురల్ కెలామిటీ షిఫ్టెడ్ ద ఇంజిన్ టు ఎ నియర్ బై డిస్యూజ్డ్ వెల్. సో భూమి కంపించడం వల్ల ట్రెంబ్లింగ్ బాగా కదిలిద్ది అనమాట. దానివల్ల రోడ్ ఇంజిన్ కదులుకుంటూ వెళ్ళి అక్కడే ఉన్న ఉపయోగించని ఒక బావిలో, ఆ వెల్ అనేది డిస్యూజ్డ్ వెల్ అనమాట. దాంట్లో వాటర్ ఎవరు యూజ్ చేయట్లేదు. దానిలోంచి బాగా ఫౌల్ స్మెల్ వస్తూ ఉంటుంది, చెడు వాసన వస్తూ ఉంటుంది. ఆ బావి ఓనర్కి మున్సిపాలిటీ వాళ్ళు ఎప్పుడు నోటీసులు పంపిస్తూ ఉంటారు, దాన్ని క్లోజ్ చేయండి అని. సో ఆయన ఎంత మట్టి పోయించినా సరే ఆ బావి క్లోజ్ అవ్వదు. అలాంటి బావిలో పోయి ఆ ఇంజిన్ పడిద్ది అనమాట, రోడ్ ఇంజిన్. ఇట్ ఫిటెడ్ ఇన్ టు ద వెల్ లైక్ ఏ కార్క్ అండ్ సాల్వ్డ్ ద వెల్ ఓనర్స్ ప్రాబ్లం. సో అది పోయి కరెక్ట్గా ఎలాగా ఆ బావికి మూత పెట్టినట్టు సరిపోద్ది. ఆ వెల్ ఓనర్ ప్రాబ్లమ్ని సాల్వ్ చేసింది. సో
హీ పెయిడ్ ద నరేటర్ ఆల్ హీస్ ఎక్స్పెన్సెస్. ఆ వెల్ ఓనర్ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాడు. ఆ నరేటర్కి ఆ ఎక్స్పెన్సెస్ ఆయనకైన ఖర్చులన్నీ కూడా ఇవ్వడం జరుగుతుంది. హీ ఆల్సో క్లియర్డ్ ఆల్ ద ఇష్యూస్ ఆఫ్ ద నరేటర్. నరేటర్ ఇప్పుడు దాకా ఫేస్ చేసిన ఇష్యూస్ అన్నింటిని కూడా క్లియర్ చేస్తాడు. ద ప్రైజ్ పోజ్డ్ హిమ్ ప్రాబ్లమ్స్. ఈ స్టోరీలో ప్రైజ్ అతనికి కష్టాలను తీసుకొచ్చింది. ద ఎర్త్క్వేక్ రిజాల్వ్డ్ ఆల్ హిస్ ట్రబుల్స్. కానీ భూకంపం మాత్రం ఎర్త్క్వేక్ మాత్రం అతని ప్రాబ్లమ్స్ అన్నిటినీ సాల్వ్ చేసింది. దట్ ఈస్ ద ఐరనీ. సో అదే విచిత్రం. Hope all of you understood the story. Thank you for watching this video. Please do subscribe my channel.